ఒక అబ్బాయి భక్తపోతన సినిమాకి వెళ్ళాడు. అతనికి పెద్ద వయస్సు లేదు, చదువు లేదు, ఇంటి పరిస్థితి సామాన్యమే. ఆ సినిమా అతన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే మొత్తం జీవనగతినే పూర్తిగా మార్చివేసింది. అతని లక్ష్యం ఒక్కటే, ఆ సినిమాలోని మహాభక్త శిఖామణి మహాకవి పోతనగా తాను గొప్ప సమాధినిష్టలో ఆత్మానందంలో మునిగిపోవాలని. అంతే, మరేం అతని దృష్టికి తోచలేదు. ఊరి అవతలికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. తనకు తోచిన రీతిగా సాధన ప్రారంభించి క్రమంగా నిద్రాహారాలు మానివేసి బాహ్య స్పృహే లేని ధ్యాననిష్టలో మునిగి లక్ష్యసిద్ధికై నిశ్చలంగా కూర్చుండిపోయాడు. ఎప్పుడో కదిలే రెప్పల కింది కన్నుల కదిలికే, బహు నెమ్మదైన శ్వాసయే అతడు జీవించి ఉన్నాడని తెలుపుతోంది. నిద్రాహారాలు, మలమూత్ర విసర్జనలు సైతం లేకపోయినా దేహం మాత్రం గొప్ప వెలుగుతో ఎంతో పుష్టిగా ఉండేది. అతడే ముమ్మిడివరం బాలయోగి. ఆయన ఏం చేసి అలా అయ్యాడు? తాను చూసిన సినిమాలోని సన్నివేశాల వెనుక దాగిన సత్యాన్ని హృదయపూర్వకంగా నమ్మాడు. దాన్ని సాధించేందుకే ఆ క్షణమే ఆత్మార్పణ చేసుకున్నాడు. ఆ పాత్రలోని మహాభక్తుడితో అంతరాత్మతో తాను తాదాత్మ్యం పొందేందుకై మహాపరితాపంతో అనన్యంగా మానసికంగా ఆయన్ని అనుసరించాడు. మహాద్భుతమైన గొప్ప ఫలితాన్ని సాధించాడు. చిత్రం ఏమిటంటే, ఆ చిత్రంలో భక్తపోతనలాగా నటించి అంతగా రంజిల్ల చేసిన వ్యక్తి మాత్రం గొప్ప నటుడిగా మిగిలిపోయాడే కానీ అంతకు మించి ఏమీ పొందినట్టు కనిపించదు. కారణం యోచించండి. కొన్నేళ్ల క్రితం గుంటూరులో ఒక రామాలయం దగ్గర హరికథా కాలక్షేప గానం జరుగుతోంది. కథకుడు గొప్ప కథాకథన సమర్థుడు. విశేషంగా వచ్చిన ప్రేక్షకుల మధ్యలో కూర్చున్నాడు రంగన్న. అతడు నిరుపేద. మంచినీళ్ల కావడి భుజాన కథం తొక్కితే కానీ తన డొక్కాడని పేదవాడు. రోజంతా పడ్డ శ్రమ మరచిపోదామని, శ్రీరామచంద్రుడి కళ్యాణ గుణాలను కర్ణపేయంగా విని తరిద్దామని వచ్చాడు అతడు. అతడికి చదువు రాదు, రూపాయి చిల్లరిస్తే లెక్కించుకోవటం చేతరాని అమాయకుడు. శ్రీరామ జీవన కథాగానం అద్భుతంగా సాగుతోంది. భాగవతుడు, ప్రేక్షకులు గొప్ప ఆనందంలో, పారవస్యంలో రసప్లావితులై భావస్ఫూర్తిలో మునిగారు. ఆనాటి కథ ముగిసింది. పైపంచ విదుల్చుకొని లేచాడు రంగన్న. కథకుణ్ణి సమీపించి వినయంగా చేతులు జోడించి, బాబుగారు, చిన్న సందేహం అడగవచ్చునా అన్నాడు. తప్పకుండా అడుగయ్యా. తమరిప్పుడే చెప్పారు కదా, కోదండరాముడు ధనుర్ధారి అయి అన్ని కాలాల్లో అందరు జనుల్ని కాపాడుతాడని, పిలిస్తే పలుకుతాడని. అయితే నేను పిలిస్తే పలుకుతాడా? ఎట్లా పిలవాలో చెప్పండి బాబు అన్నాడు గొప్ప నిశ్చయ బుద్ధితో. అయ్యా, ఆ ధనస్సు ధరించిన శ్రీరామచంద్రమూర్తి కోదండరాముడై భక్తితో పిలిస్తే ఎప్పుడూ పలుకుతాడు. ప్రేమతో ఆయనను శ్రీరామా అని స్మరించుకోయ్యా. సర్వకాలాల్లో ఆ ప్రభువు తప్పక కరుణించి దర్శనమిస్తాడు అన్నాడు. అంతే, రంగన్న ఆ క్షణాన్నే శ్రీరామనామాన్ని, కోదండరాముడి రూపాన్ని గుండెల్లో నింపుకొని కాలక్రమంలో శ్రీరామభక్త రంగన్న బాబుగారిలాగా అవతరించారు. నిత్యము శ్రీరామదర్శనాన్ని పొందిన భాగ్యశాలి అయినాడు. ఎందుకని అలా ఎలా అయ్యాడు? ఆ కథకు వచ్చిన వాళ్ళంతా చెప్పిన హరిదాసు కానీ మిగతా ప్రేక్షకులు కానీ పొందని నిత్య శ్రీరామ దర్శన ప్రాప్తి రంగన్నకే ఎలా సులభ సాధ్యమైంది? ఇలా ఉదాహరిస్తే ఎన్నో గాథలు చరిత్రలో దర్శనమిస్తాయి. బాలయోగి గారు, బాబుగారు తాము విన్నా చూచిన విషయాన్ని గొప్ప చిత్తశుద్ధితో ఆచరించి అనుసరించారు. అనుక్షణము దావాజ్ఞ లాంటి పరితాపంతో కాలి తపో పునీతులైపోయినారు. ఆ సినిమాలోని భక్తవర్యుడి పాత్ర ధరించిన నటుడు, హరికథాకారుడు గొప్పగా అనుకరించారు. అందుకే ఇతరులను అంతగా ప్రభావితం చేయటంలో వాళ్ళు కృతకృత్యులయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే అనుకరణ నటన, అనుసరణ మాత్రమే వాస్తవం. మానవజాతి తరతరాలుగా ప్రబోధిస్తున్న భగవంతుడనే గొప్ప లక్ష్యాన్ని అనుకరించి వీరు నటులయ్యారు, అనుసరించి వారు మహానుభావులయ్యారు. శ్రీ రామకృష్ణ పరమహంస పాదస్పర్శతో జగద్విఖ్యాతిగాంచి భారతీయ ధర్మాన్ని ఖండాంతరాలలో ప్రభవింపజేసిన వివేకానంద స్వామి వేషంలోనూ, భాషలోనూ, స్థూలమైన జీవన వైఖరిలోనూ రామకృష్ణ పరమహంస వారిలాగా ప్రవర్తించలేదు. వారిని అనుసరించి ఆయన జీవన వాణినే తన ద్వారా వినిపించినాడు. కనుక అనుసరణ నరేంద్రుడిని వివేకానందుడిని చేసింది. షిరిడీలో శ్రీ సాయిబాబా దేహత్యాగం చేసిన పిమ్మట వారి సన్నిహిత భక్తుడొకరు వారిలానే తలకు గుడ్డగట్టుకుని ఒకచోట బాబాలా కూర్చుని ఉది ఇచ్చి ఆశీర్వాదాలిస్తూ తన పేరుకు చివర కూడా బాబా తగిలించుకొని బాబాను అనుకరించసాగాడు. అతనికి భజన బృందము, అనుచరగణము కొంతమంది చేరారు.
సాయి సన్నిధిని అంతవరకు అనుభవించి చూచిన అనేక మందికి ఇది కంటకంగా ఉండి నచ్చకపోయినా బాబాతో ఆయనకున్న పరిచయాన్ని దృష్టిలో ఉంచుకొని మౌనం వహించారు. అలా నటించే అవకాశం బాబా అతనికి బహుకాలం ఇవ్వలేదు. బడే బాబా అనే సాయి భక్తుడు ఏదో ఊరికి వెళుతూ సాయి సమాధికి నమస్కరించడానికి వస్తున్నాడు. దారిలోనే ముందు చెప్పిన బాబాగారి అపరావతారం కనిపించి నమస్కరించుకోవే అన్నట్టు చూశాడు. వయస్సులో పెద్దవాడు, సాయికి సేవ చేసినవాడు, బాగా పరిచయం ఉన్న వ్యక్తి కనుక గౌరవంగా నమస్కరించాడు బడేబాబా. నమస్కారానికి ప్రతిఫలంగా వరం ఇవ్వాలి కదా, కనుక రైలు అందుతుంది పో అన్నారు సరిగ్గా బాబాగారి స్టైల్లో. ఈ పద్ధతి నచ్చకపోయినా మౌనం వహించాడు బడేబాబా. తీరా కోపర్గాం వెళ్ళేప్పటికి రైలు ఎప్పుడో వెళ్ళిపోయింది. రైలు పోతే పోయిందని నేరుగా షిరిడి వచ్చి నలుగురు గ్రామ పెద్దలను ఒక చోట చేర్చి పంచాయతీ పెట్టించి ఒక మాట అడిగాడు. మనకు తెలిసిన 60 సంవత్సరాల్లో ఒక్కసారైనా బాబా చెప్పిన చిన్న మాటైనా, అబద్ధమైన సంఘటన ఒక్కటైనా మీరెవ్వరైనా చెప్పగలరా అని అడిగాడు. అందరూ కూడబలుక్కుని లేదు, ఆయన మాట శిలాక్షరంలా కాలానుశాసనంలా ఖచ్చితంగా జరిగిన విశేషాలైతే చెప్పగలమే కానీ పొల్లుబోయిన సన్నివేశం ఒక్కటి కనిపించలేదు అని తేల్చేశారు. అప్పుడు అయితే తానే సాయి అపరావతారమని ఈ నకిలీ బాబా ఉదయం నాకు రైలు అందుతుంది అని 10 మంది ముందు ఆశీర్వదించాడు. తీరా వెళితే రైలు దొరకలేదు. అంటే అతని మాట అబద్ధమైంది కాబట్టి ఇతను సాయిబాబా ప్రతినిధి కాదు అని తేల్చండి అని కోరాడు. దానితో అతడు ఆ పద్ధతి విడిచి సామాన్య భక్తుల్లాగే మెలిగాడు. ఎంత నటించినా నటన వాస్తవం ఎప్పటికీ కాదు. దానికి ఇది ఉదాహరణ. ఇక మనకు అత్యంత సన్నిహిత జీవన ప్రియబాంధవుడు, ప్రేమకు ప్రతిరూపమైన పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారి విషయానికి వద్దాం. అనుక్షణము ప్రతి శ్వాసలో, శ్వాసకు ఆధారమైన ప్రాణచలనంలో, దానికి ఆధారమైన జీవన చైతన్యంలో సాయితత్వాన్ని నింపుకున్న ధన్యతములు మాస్టర్ గారు. ఆ మహాపురుషుడితో ఏ స్వల్ప పరిచయం ఉన్న వారెవ్వరూ ఆ మాటను కాదనలేరు. ఆ సత్పురుషుడు వేషంలో, భాషలో, ఆహార్యంలో, జీవన విధానంలో సాయిలాగా లేరు. ఒక కాలేజీలో ఆచార్యుడిగా పనిచేస్తూ కూడా చాలా సింపుల్గా, నిగర్వంగా, అతి సామాన్యుడి స్థాయిలో జీవన కళను, అందుకు అవసరమైన సాధనను, ఆధ్యాత్మిక ధర్మాన్ని సామాన్య జనానికి అర్థమయ్యే భాషలో వివరించేవారు. సాయి గురువులాగా సాయి లేరు, సాయిలాగా మాస్టర్ గారు లేరు. ఒకవేళ ఎవరైనా మాస్టర్ గారిని అనుసరిస్తే వారి సహజ ప్రవృత్తిని అనుసరించి మరోలా ఉంటారనేది నిశ్చయం. గొప్ప ప్రతిభా సంపన్నులైన మాస్టర్ గారి వ్యక్తిత్వం పట్ల ప్రతివారు ఎంతో కొంత ప్రభావితులవటం సహజం. విచిత్రం ఏంటంటే వారిని విమర్శించబూనుకున్న వారు మరోవైపు ఆయన ప్రశంసించేవారు. ఉదాహరణకు కోట వద్ద బహిరంగ వేదికపై జరిగిన ఆస్తిక నాస్తిక చర్చలలో ఆస్తికత్వాన్ని సమర్థిస్తూ మాస్టర్ గారు దేవుడున్నాడని వివరించడానికి పాల్గొన్నారు. ఆనాటి సభలో పాల్గొన్న నాస్తిక ప్రముఖులు కూడా ఒకవైపు తమ వాదాన్ని సమర్థించుకుంటూనే మరోవైపు మాస్టర్ గారి వ్యక్తిత్వాన్ని మరింత ప్రశంసించినారు. నా గురించి వచ్చిన ఒక విమర్శ కూడా ఇక్కడ ప్రస్తావించటం సముచితమని నేను భావిస్తున్నాను. ఈ భాస్కర్ అంతా మాస్టర్ గారిలాగా మాట్లాడతాడు, ఆయనలాగే కూర్చుంటాడు, వేదికలకి ఉపన్యాసాలు ఇస్తాడు అనే అభిప్రాయం నా సోదరుల్లో కొంతమందికి ఉండేది. దానికి సమాధానం చెప్పటం నా విధిగా భావించి ఒక 4 వాక్యాలను మనవి చేస్తాను. పరమ పూజనీయ మాస్టర్ అనే జ్ఞానసూర్యుడితో సన్నిహిత పరిచయం ఉన్నవారు ఎవ్వరైనా ఆయనను అనుసరిస్తారే గాని అనుకరించలేరు. ఎంచేతంటే అనుకరణ నటన, అది చీకటితో సమానం. అనుసరించటం సహజం, అది దారంతా వెలుగుమయం. నేను వారిని అనుసరించినది, అనుసరిస్తున్నది, అనుసరిస్తూనే జీవించాలనుకున్నది నిజం. నేనే కాదు, నేను, మీరు, మనమంతా ఇంకా ఇంకా మరింతగా సంపూర్ణంగా అనుసరించలేకపోతున్నామే అని వ్యథ చెందేది నిజమే. చివరి శ్వాస వరకు, అటు తరువాత కూడా మాస్టర్ని అనుసరిస్తూనే జీవించాలనే భావమే ఎంత సంతోషదాయకమో యోచించండి. కనుక ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి ఆయనను అనుసరించి పరమశ్రేయస్సును పొందాలన్నదే ఈ వ్యాసానికి భరతవాక్యం. కనులకు కన్పడవు గాని కలవు నీవు జగమంతా, కనులకు కన్పడవు గాని కలవు నీవు జగమంతా, పలుకెలేదు గాని మాకు మీ పలుకెలేదు గాని ప్రగతి పదము చూపుచుందువెప్పుడు.
ఇంతకన్న నీ దివ్య స్మృతికేమిటి ఇవ్వగలము, ఇంతకన్న నీ దివ్య స్మృతికేమిటి ఇవ్వగలము. దీవించుము మమ్మెప్పుడు దివ్యలోకభూషణుడా.